రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఇదివరకే జరిపించవలసి ఉండగా ఇప్పటిదాకా ఒక ప్లాన్ ప్రకారంగానే కావాలని కాలయాపన చేస్తూ ఈరోజు ఆగమేఘాల మీద ఎన్నికల కమిషన్ కేవలం 3 రోజుల టైం ఇచ్చి మాత్రమే నామినేషన్లు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది. ఇది 28, 29, 30 వరకే లాస్ట్ డేట్ పెట్టి, అట్లాగే 11వ తేదీ ఫిబ్రవరి ఎన్నికలు, 12 రీపోలింగ్ ఎక్కడైనా రిజల్ట్ ఇచ్చిన చోట, 13 నాడే రిజల్ట్ అని ఆగమేఘాల మీద కూడా అటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది షెడ్యూల్ను. ఇది పక్క ప్రభుత్వము ఎన్నికల కమిషన్ను ప్లాన్ చేసుకున్నట్టుగానే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా స్పీడ్గా పెట్టడం మూలంగా, ఆగమేఘాల మీద పెట్టడం మూలంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, అట్లాగే చిన్న పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు సర్దుకునేటువంటి వెసులుబాటు లేకుండా గర్పట్టి కట్టుకోవడం కావచ్చు, అట్లాగే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే విధంగా కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకునేటువంటి ప్రక్రియ లేకుండా చేసింది. అట్లాగే నామినేషను ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే నామినేషన్ ఫారాలు కూడా అందుబాటులో ఉండాలి, కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా కాలయాపన చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయినప్పటికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిపిఎం ఇతర వామపక్షాలను కలుపుకొని కరీంనగర్ మున్సిపాలిటీలో కూడా వీలైన చోట్ల పోటీ చేయడం, అట్లాగే కలిసి వచ్చేటువంటి వామపక్షాలతో పాటు మిగతా వామపక్షాలు పోటీ చేయని చోట సిపిఎంగా ఇప్పటి వరకు ఒక 3 వార్డులు పోటీ చేయాలనేది అనుకున్నాం. అట్లాగే మిగతా చోట్ల వామపక్షాలు పోటీ చేయని చోట కావచ్చు, కమ్యూనిస్టు సిపిఎంగా పోటీ చేయని చోట బీజేపీని ఓడించేటువంటి ప్రత్యామ్నాయ శక్తి ఎవరికైతే ఉందో అది కాంగ్రెస్ కావచ్చు. మేమంతా ఒక నిర్ణయం కూడా తీసుకొని వెంటనే వెల్లడించాలని అనుకున్నాం. ప్రధానమైనటువంటిది మతోన్మాద బీజేపీని ఓడించాలి. ఈ కరీంనగర్ అభివృద్ధి జరగకుండా ఇక్కడ కేవలం కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, అట్లాగే మిగతా బీజేపీ లీడర్స్ కావచ్చు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక కేంద్ర సహాయ మంత్రి అయి ఉండి, అట్లాగే కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఆటంకంగా ఇప్పటి వరకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఎన్నికలలో ఓట్లాడడానికి వస్తున్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా నత్తనడక 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి పని ఉంది. కేవలం పాలాభిషేకాలు చేసుకున్నారు, శంకుస్థాపనలు చేసి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డంప్ యార్డ్ సమస్య కావచ్చు, అట్లాగే రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, విపరీతమైనటువంటి సమస్యలు ఈ కరీంనగర్ మున్సిపాలిటీలో ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించకుండా, వీటన్నిటిని అభివృద్ధి చేయకుండా, కరీంనగర్ సిటీని డెవలప్ చేయకుండా ఈరోజు బీజేపీ ఓట్లాడడానికి వస్తున్నది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. బీజేపీని ఓడించాలి కాబట్టి సత్తా ఉంటే దానికి మేము సపోర్టు తప్పకుండా చేస్తాం. ఈ రేపు జరిగేటువంటి సమావేశంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు లేదా బీఆర్ఎస్కు సపోర్ట్ అనే నిర్ణయాన్ని కూడా మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒంటరిగా పోటీ చేసే కాడ ఒంటరిగా చేస్తాం, వామపక్షాలు కలుపుకొని చేసే చోట చేస్తాము. మిగతా చోట్లలో కూడా బీజేపీని ఓడించగలిగే శక్తి ఎవరికైతే ఉందనేది ఈ 2 రోజులలో కూడా నిర్ణయం ప్రకటిస్తామని తెలియజేస్తూ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా, లక్ష్యంగా ముందుకొచ్చే వారికే ఓటేయాలని చెప్పి కరీంనగర్ మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.